సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి ఈ వీడియోలో నేను మన కెమెరా అయితే ఏదైతే ఎంఎస్ఏ ల్యాప్టాప్లో ఉందో సో అదైతే ఓపెన్ కావటం లేదు. సో దాన్ని ఎట్లా ఫిక్స్ చేయాలని చెప్పేసి ఈ వీడియో అయితే చెప్పబోతున్నాను. సో ఫస్ట్ కెమెరా అయితే ఓపెన్ చేద్దాం యాప్ అయితే. సో మనకి ఎందుకు అది ఓపెన్ కావడం లేదు, అలాగే డిస్ప్లే మీద మనకి ఏమైతే మెసేజ్ చూపిస్తుందో అది కానీ మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. సో మనకి కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే వీ కాంట్ ఫైండ్ యువర్ కెమెరా, చెక్ టు బీ ఇష్యూడ్, connected and installed properly. That it isn't being blocked by antivirus software and your camera drivers are up to date. If you needed it here, the error code అని చెప్పేసి ఒక కోడ్ని అయితే మనకి అక్కడ చూపిస్తుంది. సో దాని కింద వచ్చేసరికి 2 ఆప్షన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో ఒకటి వచ్చేసరికి ఓకే. సో ఓకే మీద క్లిక్ చేస్తే మనకేమి ఎలాంటి రిజల్ట్స్ ఏమి కనబడడం లేదు. దాని తర్వాత దాని పక్కన లర్న్ మోర్ అని కొడితే మనకి డైరెక్ట్ అది వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి డైరెక్ట్గా అది క్రోమ్ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. సో అక్కడి నుంచి మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే వాళ్ళు ఏదైతే మనకి ఇష్యూ అయితే ఎందుకు వస్తుందో దాని గురించి చెప్తారు. బట్ అదైతే మనకు కాదు. ప్రజెంట్ వచ్చేసరికి నేను ఇది యాప్ అయితే ఉందో సో దాన్ని క్లోజ్ అయితే చేస్తాను. సో నేను ఓకే కొట్టినా మనకి ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. సో ప్రజెంట్ అయితే నేను ఏదైతే యాప్ ఉందో సో దాన్ని అయితే క్లోజ్ చేస్తాను. సో క్లోజ్ చేద్దాం. సో క్లోజ్ చేసినాక ఒకసారి మనం ఏదో స్క్రీన్ అయితే దాని ఒకసారి మనకి రీఫ్రెష్ అయితే చేద్దాం. సో రీఫ్రెష్ చేసి సో మళ్ళీ అయితే మనం ఒకసారి ఏదైతే కెమెరా ఉందో సో దాన్ని అయితే మళ్ళీ ఇంకోసారి అయితే ఓపెన్ చేద్దాం. సో రీఫ్రెష్ అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు కెమెరాని అయితే ఓపెన్ చేద్దాం. సో కెమెరా యాప్ని అయితే మనం ఓపెన్ చేస్తాం. సో మళ్ళీ మనకు అదే మెసేజ్ చూపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా F6 బటన్ ఎందుకు యూస్ చేస్తారని. సో ఆ F6 బటన్ గురించి అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. సో ఆ F6 బటన్ యూస్ చేసి మన కెమెరాని ఎలా ఆన్ చేయాలని చెప్పబోతున్నాను. సో మీకు నిన్న కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను FN బటన్తోనే మనకు అన్ని టోటల్ కంట్రోల్ అవుతాయని చెప్పేసి. సో ఇప్పుడు కూడా మనకి కెమెరా ఆన్ చేయాలంటే FN బటన్ యూస్ చేసి మన కెమెరాని అయితే ఆన్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకి F6 బటన్ పైన ఆల్రెడీ నేను క్యాప్స్ లాగా అయితే చూపించలేదు. సో దానిపైన మనకు ఎల్ఈడి ఏదైతే ఎల్ఈడి రెడ్ కలర్లో ఇండికేటర్ అయితే దానిపైన కనబడుతుంది. సో అది నిన్నైతే చూపించలేదు. సో మనకి ఇప్పుడైతే కెమెరా అయితే మనకి ఆన్ అయిపోయింది. సో మనకైతే ఇప్పుడు ఏదైతే నేను రికార్డ్ చేస్తున్నానో సో అది మనకైతే స్క్రీన్ మీద మీరు చెక్ చేయొచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి ఏదైతే యాంటీవైరస్ ఉంటుందో సో హ్యాకర్స్ ఎవరైనా మన కెమెరాని హ్యాక్ చేయొచ్చు. కాబట్టి ఇలాంటి ఒక కీస్తో మనకి యాక్టివేట్ అయ్యేట్టుగా ఇలాంటి ఒక కొత్త టెక్నాలజీని అయితే మనకి ఎంఎస్ఏ వాళ్ళు అయితే తీసుకొచ్చారు. సో ఆల్రెడీ మనకి వేరే ల్యాప్టాప్స్ చూసుకుంటే సో దాంట్లో వచ్చేసరికి మనకి కెమెరా అయితే క్లోజ్ చేసుకోవచ్చు టాప్లో అయితే. అలాగే మనకి కెమెరా సైడ్లో వచ్చేసరికి మనకి వైట్ కలర్లో అది ఎల్ఈడి లైట్ మనకైతే కనిపిస్తుంది. సో దాన్ని బట్టి మనకి కెమెరా అయితే ఆన్ అయిందని చెప్పొచ్చు. సో అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వైట్ కలర్లో మనకి ఏదైతే ఎల్ఈడి లైట్ ఉందో అది మనకైతే కనబడుతుంటుంది. సో కెమెరా ఆన్ అయినట్టు మనకి. సో ఇప్పుడు వచ్చేసరికి FN బటన్ని అలాగే మనకి F6 బటన్ని రెండింటిని ఒకేసారి ప్రెస్ చేసామంటే ఏదైతే మనకి కెమెరా బ్లాక్ అయిందో సో ఆ బ్లాక్ అయితే మనకి తీసేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదే ఈ వీడియోలో అయితే. సో ఈ పైన ఇది నోటిఫికేషన్ పోవాలంటే మీరు FN బటన్ని అలాగే F6 బటన్ని రెండు ఒకేసారి ప్రెస్ చేశారంటే ఈ పైన మీకు నోటిఫికేషన్ పోయి ఏదైతే కెమెరా ఉందో సో కెమెరా అయితే మీకు యాక్టివేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇదే వీడియోలో అయితే నీకు లాస్ట్ టైం FN బటన్ గురించి చెప్పాను అనుకున్నా. సో అదే ఈ వీడియోలో అయితే చెప్పేశాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మిమ్మల్ని అయితే నేను నెక్స్ట్ వీడియో కలుస్తాను. నెక్స్ట్ వీడియో కలిసే ముందు మీరు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సో ఫ్రెండ్స్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోతారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.